మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఐపీఎల్ అనేది స్టేడియాలలో కాకుండా టీవీలలో వచ్చేటట్టుగా చేయండి. అనవసరంగా ఇటు టైం వేస్ట్, పైసలు వేస్ట్, ఒక్కొక్క ట్రాఫిక్. ఈడ ఉప్పల స్టేడియం ఉంటుంది, ఆ రోజు ఐపీఎల్ ఉన్న రోజు ఉదయం పొద్దున్న నుంచి పెడితే రాత్రి 12 వరకు ఫుల్ ట్రాఫిక్. పోయేటోడు పోరాదు, వచ్చేటోడు రారాదు, అంబులెన్స్లకు ఇబ్బంది, అత్యవసర పనులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ స్టేడియం నిర్వహించాలంటే. ఎట్లాగో ఐపీఎల్ వేలంపాటలో టీవీలు కొనుక్కుంటున్నాయి, టీవీలలో వస్తున్నాయి, అందరి ఇంట్లలో టీవీలు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి. హాయిగా ఫోన్లో చూడండి, మీ ఇంట్లో మీరు కూర్చోండి. అనవసరంగా అక్కడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్ చేసి ఇతరులకు ట్రాఫిక్ కలిగించి న్యూసెన్స్ చేసి. అందుకే దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి. వచ్చే ఐపీఎల్లోనన్నా స్టేడియాలలో కాకుండా డైరెక్ట్ టీవీలలో వచ్చేటట్టు లైవ్ చూపెట్టండి. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు, ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకుంటారు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే దీన్ని కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించి దీనికి ఏమన్నా పరిష్కార మార్గము, ఇంకా ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏమన్నా ఒక చర్య తీసుకొని ఒక ఆదేశం ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. పిచ్చి వేరు, వెర్రి వేరు. ఇది అభిమానులది పిచ్చి కాదు, వెర్రి. 1000 తలలు వేస్తే ఎట్లుంటుందో నిన్న ఆర్సీబీ వాళ్ళల్లో మనం చూసాము. ఇలా వారి కుటుంబాలు అనాథలు అయిపోయినాయి కదా. వారి ప్రాణానికి వారు వేరు బాగానే ఉన్నది, సంతోషం కోసం వేరు, చనిపోయారు, సరిపోయింది. కానీ వారి మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు కానీ, చేసుకున్న వారి ఆడవారు కానీ, ఒకవేళ పిల్లలు ఉండుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏందండి? వాళ్ళు ఏదన్నా ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేసిరా, లేకపోతే దేశంలో పక్కన దేశాలతోని యుద్ధం చేసి ఏమన్నా యుద్ధం గెలిచి వచ్చిర్రా? ఏమన్నా కార్గిల్ వీరులా, లేకుంటే సింధూర్ ఆపరేషన్లా యుద్ధం చేసి వచ్చి గెలిచిన వీరులా? ఎందుకండి వారికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మామూలు వ్యక్తులు, అది ఐపీఎల్ ఆట, క్రికెట్ ఆట, అది పనికిరాని ఆట, చెత్త ఆట. ఎవరికి వచ్చిన ఐపీఎల్? అది ఎందుకు ఐపీఎల్? ఎవరి కడుపన్నా నింపుతుందా అది ఐపీఎల్? అలాంటి పనికి మాలిన దాని గురించి మీ విలువైన ప్రాణాలు కూడగొట్టుకుంటున్నారంటే మరి అది మనకుండాలా వాళ్ళకు ఉండాలా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. లైవ్లో ఇస్తారు, మరి లైవ్లో ఇచ్చిన తర్వాత టీవీలో చూడొచ్చు, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో కూడా వస్తుంటుంది, ఫోన్లలో చూడొచ్చు. కానీ మరీ అక్కడికి పోయి అక్కడనే చూడాలి. అక్కడికి పోయినంత మాత్రాన మీకు ఆ మనుషులు కనిపిస్తారా? కనిపించరు, ఎక్కడో ఉంటారు వాళ్ళు స్టేజ్లో. మీరు ఎంత దగ్గరికి పోయినా కానీ అంత ఇంకా టీవీలో హాయిగా క్లియర్గా ఉంటుంది. అనవసరంగా వాళ్ళని ఏదో చూద్దామని ఆరాటం కోసం పోయి అనంత లోకాలకు మీ ప్రాణాలు కలిసిపోవడము, మీ కుటుంబాలను వేదనకు గురి చేయడము, ఇంత న్యూసెన్స్ చేయడము, అది ఎంతవరకు? అభిమానులారా ఒకసారి ఆలోచించండి. ఏదైనా మీ కుటుంబం గురించి ఆలోచించి మీ అభిమానాన్ని చాటుకోవాలి తప్ప ఫస్ట్ మీ కుటుంబము, తర్వాతే ఎవరైనా.